హలో స్టూడెంట్స్, రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్లో నా ప్రీవియస్ వీడియోలో ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు వీడియో నెంబర్ 2లో ప్రాబ్లమాటిక్ అనేటువంటి తీసుకుందాం. సో రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ ప్రాబ్లమాటిక్ తీసుకుందాం. సో ఒక ప్రాబ్లం నీట్గా ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుంటూ నీట్గా కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. రైట్. సో following is the extract from the trial balance of Heavy Bank Limited as on 31/3/2020. So particulars rupees. So ikkada bills discounted or purchased bills debit value annamata. Idi manaki entante debit value, and discount received idi credit value, and rebate on bills discounted 1/4/2019 or 31/3/2019. So idi credit value. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించండి. ఇది మనకేమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అసెట్గా ట్రీట్ చేయాలన్నా, ఇది అసెట్ అవుతుంది. ఇదేంటంటే బ్యాంకు వాళ్ళు అప్పటి వరకు 31/3/2020 లోపు ఏవేవైతే బిల్స్ని పర్చేస్ చేసుంటారో, పర్చేస్ చేయడం అంటే ఏంటంటే నేను మీకు ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏ అనేటువంటి వ్యక్తి, సో ఏ అనేటువంటి పర్సన్ అంటే ఎవరైతే బిల్ రాసి ఉంటారో ఆ పర్సన్కి అక్కడ ఈ బ్యాంకుకి అమ్మేసి ఉంటాడు కదా. సో అలాంటి బిల్స్ని బ్యాంక్ ఏదైతే పర్చేస్ చేసి ఉంటుందో ఆ పర్చేస్ చేసిన టోటల్ బిల్స్ని మనం ఇక్కడ బిల్స్ డిస్కౌంటెడ్ ఆర్ పర్చేస్డ్ బిల్స్ అని పిలవడం జరుగుతుంది. ఇది బ్యాంకుకి ఏమవుతుందంటే అసెట్ అవుతుంది. సో దీని వర్త్ 10 lakhs. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్. సో ఇప్పుడు బ్యాంక్ ఏం చేసింది, డిస్కౌంట్తో బిల్స్ని పర్చేస్ చేయడం జరిగింది. ఇప్పుడు అలాంటి డిస్కౌంట్ అమౌంట్స్ మొత్తం కలిపితే 1,25,000 ఇది వాళ్ళకేమవుతుందంటే ఇన్కమ్. సో టోటల్గా 31/3/2020 అంటే ఒక 1 year పీరియడ్కి 1,25,000 ఆఫ్ డిస్కౌంట్, 1,25,000 అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ అనేటువంటి వాళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ రిబేట్ on bills discounted. So rebate on bills discounted 1/4/2019 or 31/3/2019. ఇప్పుడు మనకి ఇదేంటంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ కదా. రిబేట్ అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇది యాక్చువల్గా ఏంటంటే లయబిలిటీ. ఎప్పటికి లయబిలిటీ? ప్రీవియస్ ఇయర్కి ఇది లయబిలిటీ అవుతుంది. లిజన్, ఇది ప్రీవియస్ ఇయర్కి లయబిలిటీ. ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఇచ్చాడు 1/4/2019 అని, లేదా దీన్నే మనం 31/3/2019గా కూడా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలి అనంటే ఇది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ 31/3/2019లో జనరేట్ అయి ఉంటుంది. 31/3/2019లో జనరేట్ అయ్యి ఉంటుంది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయినటువంటి అంటే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ అయిన 1/4/2018 to 31/3/2019 ఈ డేట్కి ఇది లయబిలిటీ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఆ లయబిలిటీ ఇప్పుడు మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో కనబడుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా కన్సిడరేషన్ చేయాలి అనేటువంటి కూడా నేను మీకు ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. తర్వాత ఫాలోయింగ్ ఆర్ ద అనాలిసిస్ ఆఫ్ బిల్స్ డిస్కౌంటెడ్. ఇప్పుడు మనకు కొన్ని బిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అండ్ వాటి యొక్క డ్యూ డేట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అంటే మేబీ ఇక్కడ ఉన్నటువంటి 10 lakhs ఉంది కదా, ఈ 10 lakhs ఏదైతే మనకు అమౌంట్ ఉందో అందులో నుంచి అయినటువంటి బిల్స్ అయి ఉండొచ్చు. బట్ ఈ బిల్స్ మెచ్యూరిటీ అనేటువంటి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోకి వచ్చిండొచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోకి మెచ్యూరిటీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే దీని తర్వాత 1/4/2020 to 31/3/2021 ఈ పీరియడ్లో మెచ్యూరిటీ వచ్చేటువంటి బిల్స్ అయ్యి ఉండొచ్చు. అందువల్ల ఇక్కడ మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. తర్వాత ఫైండ్ అవుట్ ద అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ పాస్ నెసెసరీ జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/3/2020. సో ఇది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం సొల్యూషన్ చేద్దాం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ క్లోజింగ్ పీరియడ్ యొక్క రిబేట్ అనేటువంటి కనుక్కోవాలి. సో క్లోజింగ్ పీరియడ్ యొక్క రిబేట్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే
దాని అర్థము క్లోజింగ్ పీరియడ్లో ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఎంతైతే రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అనేటువంటి ఉంది ఫైండ్ అవుట్ చేయడం. సో డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఎంత అనేటువంటి మనం కనుక్కోవాలి. సో చూద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. సో యాక్చువల్గా యాజ్ ఆన్ 31/3/2020 మర్చిపోద్దండి, ఇక్కడ ఉన్నటువంటి రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ మనకి ఇది ఓపెనింగ్ వాల్యూ, దీన్ని ఓపెనింగ్ వాల్యూగా తీసుకుంటాం. డోంట్ ఫర్గెట్, ఇది ఓపెనింగ్ అంటే ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ అనమాట. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయబోయేటువంటిది ఏంటంటే క్లోజింగ్ అంటే 31/3/2020కి. సో ఇక్కడ చూడండి డేట్, మీరు ఒకసారి నేను ఇక్కడ ఏం రాశానంటే డేటు 31/3/2020 రాసా డేటు. ఇక్కడ ఉన్నటువంటి డేట్ ఏంటి 1/4/2019 ఆ 31/3/2019 అంటే అది ప్రీవియస్ ఇయర్ ఎండింగ్ది. ఓకే, కరెంట్ ఇయర్ ఓపెనింగ్ అవుతుంది. ఇప్పుడు మనం కనుక్కోబోయేటువంటి కరెంట్ ఇయర్కి క్లోజింగ్లో వచ్చేటువంటిది. రైట్, ముందుగా డ్యూ డేట్. సో ప్రాబ్లంలో మనకేంటంటే డ్యూ డేట్ అనేటువంటిది కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా ఇస్తాడు, కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా ఇవ్వడు. ఇప్పుడు ప్రాబ్లంలో డ్యూ డేట్ ఇచ్చేశాడు. డ్యూ డేట్లో ఇన్క్లూడింగ్ గ్రేస్ డేస్ అని కూడా చెప్పాడు. ఓకే, సో ఇన్క్లూడింగ్ గ్రేస్ డేస్ అని కూడా చెప్పడం జరిగింది. సో చూద్దాం. సో June 10th సింపుల్ ప్రాబ్లం, మీరు కొద్దిగా జాగ్రత్తగా వింటే ఈజీగా స్కోరింగ్ చేసుకోవచ్చు. June 10th నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ 31st March, ఇది మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ డ్యూ డేట్స్ రాసుకుంటూ వచ్చేద్దాం. తర్వాత June 15th, June 15th, తర్వాత July 20, July 20, తర్వాత August 16th, August 16th. సో ఇది మనకు ఇచ్చినటువంటి డ్యూ డేట్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ 31st March చూద్దాం. నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ 31st March దీని పరిస్థితి ఏంటి అనేటువంటి చూద్దామా. సో చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ 31st March ఎందుకు తీసుకోవాలి అని అంటే, మనకు రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అంటే ఏంటి అనేటువంటి ఏం చెప్పాను నేను మీకు. ఏదైతే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి డిస్కౌంట్ని ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రిసీవ్ చేసుకొని ఉంటామో ఆ రిసీవ్ చేసుకున్నటువంటి అమౌంట్ని రిబేట్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు అది ఎన్ని డేసు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించింది అని తెలియాలి అని అంటే మనం ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ 31st March తీసుకోవాలి. ఒకవేళ ప్రాబ్లంలో 31st December ఉందనుకున్నాం క్లోజింగ్, అప్పుడు మీరు ఇక్కడ 31st December తీసుకోవాలి. సో ఫస్ట్ బిల్లు మనకు ఒకవేళ March 31st లోపు జనరేట్ అయిన బిల్లు, బట్ దాని డ్యూ డేట్ ఎప్పటికి వచ్చిందంటే June 10కి వచ్చింది. సో ఇప్పుడు 31st March నుంచి June 10కి ఎన్ని డేసో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, సో చూడండి, సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఏప్రిల్లో ఎన్ని డేసు 30 డేసు, మేలో ఎన్ని డేసు 31 డేసు, జూన్లో మెచ్యూరిటీ ఎప్పుడు అవుతుంది 10th అవుతుంది. సో 10 డేస్. సో ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేసుకోవాలి. సో ఈ మొత్తాన్ని ప్లస్ చేసుకోవాలి. ప్లస్ చేసుకుంటే మనకు 71 డేస్ అనేటువంటి రావడం జరిగింది. అంటే యాక్చువల్గా బిల్ ఒకవేళ 90 డేస్ అనుకుంటే, టోటల్ బిల్ డ్యూరేషన్ 90 డేస్ అనుకుంటే 90 డేస్లో ఒక 19 డేస్ వచ్చి కరెంట్ ఇయర్లోనే సరిపోతుంది, ఇంకొక 71 డేస్ వచ్చి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోకి రావడం జరిగింది. అంటే అందువల్ల ఈ 71 డేస్కి సంబంధించిన డిస్కౌంట్ అమౌంట్ అనేటువంటిది ముందుగానే రిసీవ్ చేసుకునింది అనమాట బ్యాంకు. సో ఆ 71 డేస్ ఇక్కడ రికార్డ్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత ఇది ఫస్ట్ది కదా, తర్వాత సెకండ్ తీసుకుందాం June 15th. సో దీని డేస్ కనుక్కున్నాం. సో నెంబర్ ఆఫ్ డేస్ 31st March తర్వాత ఎన్ని డేస్ ఉన్నాయి అనేటువంటి తెలిస్తే అప్పుడు మనం క్యాల్కులేషన్స్ అనేటువంటి ఎంత డిస్కౌంట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ది సంబంధించిన డిస్కౌంట్ తీసుకున్నాడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఓకే, రైట్, ప్లీజ్. ఓకే, సో June 15కి చూడండి, ఏప్రిల్ కంప్లీట్ 30 డేస్ ప్లస్ మే
కంప్లీట్ 31 days ప్లస్ జూన్ కంప్లీట్ కాదు, ఓన్లీ 15 days. 15th డ్యూ డేట్ కదా, 15 days. సో ఇప్పుడు మనకు మొత్తం ఇది 76 days అవుతుంది. ఓకే, తర్వాత జూలై తీసుకున్నాం. ఏప్రిల్ కంప్లీట్ 30 days ప్లస్ మే కంప్లీట్ 31 days ప్లస్ జూన్ కంప్లీట్ 30 days ప్లస్ జూలైలో ఎన్ని డేస్ ఉంది ఇక్కడ, 20th. సో డ్యూ డేట్ 20, సో 20th తీసుకోండి. సో ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మనకు 111 రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆగస్టు తీసుకుందాం. ఆగస్ట్ మంత్కి సంబంధించి తీసుకుంటే సో జూలై 31 ప్లస్ ఆగస్ట్ 16 days, సో 16 days. సో మొత్తం మనకు 138 days అనేటువంటి రావడం జరుగుతుంది. కంప్లీట్గా 138 days అనేటువంటి రావడం జరుగుతుంది. సో ఇలా మనం ఈ నెంబర్ ఆఫ్ డేస్ అనేటువంటి యాడ్ చేసుకుంటే అప్పుడు దాని అర్థం ఏంటంటే ఇవి ఎందుకు చేస్తున్నాము అని అంటే, సింపుల్గా చెప్పాలంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో రిలేటెడ్గా ఉన్నటువంటి డిస్కౌంట్ అమౌంట్ ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నారు అనేటువంటి తెలియాలి అంటే ఈ విధంగా మనం ఆ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ 31st March కానీ ఆఫ్టర్ డిసెంబర్ కానీ తీసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రాబ్లంలో 31st December ఇచ్చింటే క్వశ్చన్లో 31st December ఇచ్చింటే అప్పుడు మీరు 31st December ఇక్కడ కూడా తీసుకోవాలి. ఎప్పుడైతే ఆఫ్టర్ 31st March ఇచ్చాడో అప్పుడు 31st March మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ అమౌంట్ కాలంలోకి వెళ్దాం. సో అమౌంట్స్ 1,50,000, 1,20,000, 80,000, తర్వాత 2 lakhs ఇది అమౌంట్స్. నెక్స్ట్ రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఇక్కడ మనకు 10, 12, 10, 15, 10%, 12%, 10%, 15%. తర్వాత ఇప్పుడు ప్రీ రిసీవ్డ్ డిస్కౌంట్ వాల్యూ ఎంత కనుక్కోవాలి. ఎలా చేయాలంటే సింపుల్. ఫస్ట్ అమౌంట్ 1,50,000 ఇంటూ డిస్కౌంట్ వాల్యూ, డిస్కౌంట్ పర్సంటేజ్ 10/100 ఇంటూ, సో 10/100. తర్వాత మనకు నెంబర్ ఆఫ్ డేస్, సో ఇక్కడ 71 డివైడెడ్ బై 365 days తీసుకోవాలి. ఎందుకంటే 10/100 ఒకటే తీసుకుంటే అది 1 yearకి రిలేటెడ్ క్యాలిక్యులేషన్ అవుతుంది. సో మనకు ఎన్ని డేస్ డిస్కౌంట్ అనేటువంటి అర్లీగా రిసీవ్ చేసుకున్నాము అనేటువంటి తెలియాలి కాబట్టి సో 71 డివైడెడ్ బై 365 తీసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మీకు ఇక్కడ వచ్చే వాల్యూ 2,917.80. తర్వాత నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ 1,20,000 ఇంటూ 12% కదా, సో 12/100 ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ అగైన్ 76 డివైడెడ్ బై 365. 365 అనేటువంటి ఎందుకంటే మనకేంటంటే ఇక్కడ మ్యాక్సిమం 365 డేసే ఉంటుంది. లీప్ ఇయర్ అనేటువంటి వచ్చినప్పుడు 366 వస్తుంది. సో మీరు 365 అజ్యూమ్ చేసుకుని 365 అని రాసుకోండి, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వీటికి 2,998.35. నెక్స్ట్ 80,000 ఇంటూ 10%, 10/100 ఇంటూ 111 డివైడెడ్ బై 365, that equals to 2,432.87. next 2 lakhs into 15%, 15/100 into ఇక్కడ 138 days divided by 365, that equals to 11,342.46. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటన్నిటిని టోటల్ తీసుకోవాలి. ఇలా టోటల్ తీసుకున్నప్పుడు మనకేమొస్తుంది అనంటే కంప్లీట్గా ఈ బిల్స్కి సంబంధించి మొత్తం డిస్కౌంట్ అర్లీగా ఎంత రిసీవ్ చేసుకున్నాడు. సో ఇది మనకు ఇప్పుడు వచ్చే టోటల్ క్లోజింగ్
రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అవుతుంది. సో 19,691.48 ఇది కంప్లీట్గా మనకు వచ్చినటువంటి క్లోజింగ్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అనమాట. అంటే 31/3/2020 పీరియడ్కి మనకు వచ్చినటువంటి క్లోజింగ్ రిబేట్. సో రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్. సో ఇది మనకి ఇప్పటి వరకు మనం ఈ అనాలిటికల్ టేబుల్ ద్వారా ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఫర్దర్గా మనకి ఏంటంటే వీటికి సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేయాలో చూద్దాం. ప్లీజ్ సో క్లాసెస్ నచ్చినట్టయితే, మీకు ఫుల్ క్లాసెస్ కావాలంటే ప్లీజ్ నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో విత్ అఫోర్డబుల్ ఫీజ్తో మనం క్లాసెస్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్. సో దీనికి జర్నల్ ఎంట్రీస్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి మనం రికార్డ్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు మీరు ఇక్కడ గమనించాలి, ఇది అసెట్, ఆల్రెడీ బ్యాలెన్స్ ఉన్నటువంటి అసెట్, దీన్ని ఏం టచ్ చేయక్కర్లేదు. ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది కదా, ఈ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్లోకి తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ 1 minute. ఓకే, సో ఇప్పుడు మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ 1/4/2019 ఆ 31/3/2019 అంటే ఇది ప్రీవియస్ ఇయర్లో లయబిలిటీ. కానీ ప్రీవియస్ ఇయర్లో లయబిలిటీ, కరెంట్ ఇయర్కి అది ఏమవుతుందంటే ఇన్కమ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయరు మనకు అది లయబిలిటీగా ఉన్నింది, కారణం ప్రీవియస్ ఇయర్లో ముందుగా రిసీవ్ చేసుకున్నాడు. సో 31/3/2019లో ఈ వాల్యూ ఏమైందంటే ప్రీ రిసీవ్డ్ అంటే ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని అర్థం. ఇప్పుడు కరెంట్ ఇయర్కి వచ్చేటప్పటికి అక్కడ ఏమవుతుంది అని అంటే, కరెంట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఆ వాల్యూ మనకి ఇన్కమ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఎందుకంటే కరెంట్ ఇయర్ ఇన్కమ్ కాబట్టి. సో కాబట్టి దీనికి రిలేటెడ్ ఫస్ట్ జర్నల్ ఎంట్రీ రికార్డ్ చేయాలి. సో ఎలా రికార్డ్ చేయాలంటే 1/4/2019 కరెంట్ ఇయర్ బిగినింగ్లోకి అది ఇన్కమ్గా కన్వర్ట్ చేసుకోవాలి. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హెవీ బ్యాంక్ లిమిటెడ్. ఓకే, సో దీనికి జర్నల్ ఎంట్రీ కన్వర్ట్ అవుతుంది కాబట్టి లయబిలిటీ డిక్రీజ్ అవుతుంది. సో రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అనేటువంటి ఎంట్రీ, ఆ అకౌంట్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేయాలి. దాన్ని ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్లోకి సెండ్ చేయాలి. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్లో ఎందుకు క్రెడిట్ చేసుకుంటామంటే ఆ డిస్కౌంట్ కరెంట్ ఇయర్కి రిలేటెడ్ ఇన్కమ్ కదా, అందువల్ల కరెంట్ ఇయర్లో ఇన్కమ్ వాల్యూ అనేటువంటి పెరుగుతుంది. సో P&L అకౌంట్ నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా ఇన్కమ్ పెరిగితే క్రెడిట్ చేసుకుంటాం. అండ్ ఎందుకు సార్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంటే రాశారు అంటే దీనికి ఒక రీజన్ ఉంది నాన్న. మనకు యాక్చువల్గా అది డిస్కౌంట్, మరి ఎందుకు ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ రాయాల్సి వచ్చింది అని అంటే దీనికి ఒక కారణం ఉంది. అదేంటంటే బ్యాంకింగ్ కంపెనీస్లో బ్యాంకింగ్ అకౌంట్స్లో ప్రిపేర్ చేసేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించి షెడ్యూల్స్ ప్రిపేర్ చేయాలి. సో ఆ షెడ్యూల్స్లో 13th షెడ్యూల్ ఏంటి అని అంటే ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్. సో 13th షెడ్యూల్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అనమాట. సో మేజర్గా బ్యాంక్స్కి ఇన్కమ్ ఏ ఫామ్లో వస్తుందంటే కలెక్టింగ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అండ్ డిస్కౌంటింగ్ దీస్ టైప్ ఆఫ్ బిల్స్ అండ్ ఇంకా అడిషనల్ ఇన్కమ్ అనేటువంటిది ఇంకొక షెడ్యూల్లో రికార్డ్ చేసి ఉంటారు. సో అదర్ ఇన్కమ్ కిందకి. సో అందువల్ల ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్ అనేటువంటి రికార్డ్ చేసుకుంటాం. ఇక్కడ వాస్తవానికి అయితే డిస్కౌంట్ అకౌంట్ ఒకటి రాస్తే చాలు, బట్ కానీ వాళ్ళ ఇన్కమ్స్ మొత్తము మేజర్గా ఈ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్లో నుంచి వస్తుంది. అండ్ బ్యాంక్ అకౌంటింగ్లో షెడ్యూల్స్ ఇలా ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇట్లా తీసుకుంటాం, రైట్. సో రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్, ఇది లయబిలిటీ డిక్రీజ్ అయిపోతుంది. లయబిలిటీ పెరిగితే క్రెడిట్, లయబిలిటీ తగ్గితే డెబిట్, రైట్. వాల్యూ వచ్చి 20,000, వాల్యూ వచ్చి 20,000. ఇక్కడ బీయింగ్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ ఓపెనింగ్ వాల్యూ
ఓపెనింగ్ వాల్యూ ట్రాన్స్ఫర్డ్ టు ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్. ఓకే, ఇది మనకు ఫస్ట్ ఎంట్రీ. తర్వాత సెకండ్ ఎంట్రీకి వెళ్దాం. సో నెక్స్ట్ క్లోజింగ్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, క్లోజింగ్ ఉంది కదా, ఈ క్లోజింగ్ అనేటువంటిది లయబిలిటీ అవుతుంది. సో ఇది రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇది లయబిలిటీ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 19,691.48 ఏదైతే ఉందో ఈ అమౌంట్ ఎక్కడ కలిసి ఉంటుందంటే ఈ అమౌంట్లో కలిసిపోయి ఉంటుంది. సో కాబట్టి జనరల్గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకునేటప్పుడు కరెంట్ ఇయర్కి సంబంధం లేని ఎక్స్పెన్స్ కానీ కరెంట్ ఇయర్కి సంబంధం లేని ఇన్కమ్ కానీ మైనస్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం చేయాలంటే ఆ డిస్కౌంట్ అమౌంట్లో నుంచి ఈ అమౌంట్ని మనం లెస్ చేసుకోవాలి. అలా లెస్ చేయాలంటే ఎంట్రీ ఎలా రాయాలంటే చూడండి, 31/3/2020 ఇయర్ ఎండింగ్ డేట్. సో ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్. ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ చేస్తే దాని అర్థం ఏంటంటే ఉన్న ఇన్కమ్ని డిక్రీజ్ చేసుకుంటున్నాం అనన్నా ఉండాలి, లేదా ఎక్స్పెన్స్గా రికార్డ్ చేస్తున్నామన్నా ఉండాలి. ఇప్పుడు మనం ఏంటి, ఫస్ట్ కేటగిరీ ఇన్కమ్ని తగ్గించుకుంటున్నాం, అందువల్ల డెబిట్ చేసుకున్నాం. ఇన్కమ్ని ఎందుకు తగ్గించుకోవాలి, కారణం ఏంటంటే ఆ 1,25,000 ఏదైతే ఉందో ఇందులో రిబేట్ అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ కలిసి ఉంది, అందువల్ల ఆ ఇన్కమ్ని తగ్గించుకుంటున్నాం. సో దీనికి టు రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్. యాక్చువల్గా ఈవెన్ దీన్ని ఏమని పిలవచ్చు అంటే ఇంకా అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అని కూడా ఎంట్రీ రాస్తూ ఉంటారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అని కూడా రాస్తూ ఉంటారు, అది కూడా కరెక్టే. ఓకే, ఇంకా ఇంకొక పేరు కూడా ఉంది దీనికి, ఇంకా డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అది కూడా రాస్తారు ఒక్కోసారి, డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని కూడా రాస్తారు. సో అది కూడా కరెక్టే. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రైట్, ఇప్పుడు అమౌంట్ ఎంత అంటే 19,691.48. దీన్ని మనం రౌండ్ ఫిగర్ చేసుకొని 19,692 రాస్తాను, 692. ఓకే, 19,692. సో ఇక్కడ బీయింగ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ డిడక్టెడ్, నేను ఇక్కడ రాస్తున్నాను. ఓకే, డిడక్టెడ్ ఫ్రమ్ డిస్కౌంట్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్. అంటే తగ్గించుకునేసాం, అంటే బికాజ్ ఎందుకు తగ్గించుకున్నాము, నెక్స్ట్ ఇయర్ది కాబట్టి తగ్గించుకున్నాం. ఓకే, అండ్ దీంతోపాటు ఇంకొక జర్నల్ ఎంట్రీ పాస్ చేయాలి. సో ఆ జర్నల్ ఎంట్రీ ఎలా రాయాలి అనేటువంటి చెప్పే ముందు మనం అకౌంట్ వేయాల్సి వస్తుంది. ఏ అకౌంట్ అంటే ఒకటి రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అకౌంట్, ఒకటి రెండోది ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్. ఈ రెండు అకౌంట్లు వేయాలి. సో ఈ రెండు అకౌంట్లు వేసిన తర్వాత మనకు ఇంకొక ఎంట్రీ వస్తుంది, అది ఎలాగా అనేటువంటి మీకు చెప్తాను. సో ఫస్ట్ ఈ రెండు ఎంట్రీలు, ఈ రెండు అకౌంట్లు వేద్దాం. రైట్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ అకౌంట్ వేస్తాం, రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అకౌంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా అకౌంట్ వేసేటప్పుడు ఫస్ట్ దాని యొక్క బ్యాలెన్సెస్ అనేటువంటి ఆల్రెడీ మన బుక్స్లో ఉన్నాయేమో చూడాలి. మన బుక్స్ అంటే బిజినెస్లో ఏమైనా ఉందేమో చూడాలి. సో ఇప్పుడు రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అనేటువంటిది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఎంత ఉంది ఓపెనింగ్ బ్యాలెన్సు, క్లియర్గా 1/4/2019 అని ఓపెనింగ్ బ్యాలెన్స్ 20,000 ఇచ్చాడు. ఇది ఏ వైపు రాయాలి, డెబిట్ సైడ్ రాయాలా క్రెడిట్ సైడ్ రాయాలా అని అంటే ఇది ఖచ్చితంగా క్రెడిట్ సైడ్ రాయాలి. సో కారణం ఏంటి అని అంటే ఇది రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అనేటువంటిది బిజినెస్కి జనరల్గా లయబిలిటీ. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయంటే అది లయబిలిటీ అవుతుంది. లయబిలిటీ కాబట్టి ఆ లయబిలిటీని మనం క్రెడిట్ బ్యాలెన్స్తో స్టార్ట్ చేసుకుంటాం. సో
సో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 20,000. తర్వాత ఇప్పుడు మనం ఒక ఎంట్రీ పాస్ చేసినాం. ఏమని అంటే కరెంట్ ఇయర్ బిగినింగ్లో ఆ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని కరెంట్ ఇయర్ ఇన్కమ్కి యాడ్ చేసుకుందాం. అంటే ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్కి యాడ్ చేసుకున్నాం. కారణం ప్రీవియస్ ఇయర్ ఎండింగ్లో అది రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ప్రీవియస్ ఇయర్ ఎండింగ్లో అది లయబిలిటీ. ఇప్పుడు ఆ లయబిలిటీ తగ్గించుకుంటూ ప్రజెంట్ ఇయర్ ఇన్కమ్లోకి కలుపుకుంటున్నాం. అందువల్ల ఇన్కమ్ వాల్యూ పెరిగింది. ఇప్పుడు ఆ అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ 20,000ని మనం ఏం చేయాలి, ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్కి పంపించాలి. అందువల్ల దీనికి క్వైట్ ఆపోజిట్ డెబిట్ చేసుకోవాలి. సో ఇలా డెబిట్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 20,000ని ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్కి పంపించేస్తున్నాము. సో టు ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ వాల్యూ 20,000. సో ఇలా ఉన్నప్పుడు నేను అర్థం ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ని ప్రీవియస్ ఇయర్ రిలేటెడ్ బ్యాలెన్స్ అది ఇప్పుడు కరెంట్ ఇయర్లోకి ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్కి పంపించేసాం. ఇప్పుడు లయబిలిటీ ఏమీ లేదు, ఓకేనా. అండ్ కొత్తగా ప్రజెంట్ మనకు కరెంట్ ఇయర్ ఎండింగ్లో కొంత అమౌంట్ జనరేట్ అయింది. ఈ అమౌంట్ కొత్తగా జనరేట్ అయింది కదా, దీన్ని రికార్డ్ చేసాం. ఎంట్రీ ఏం రాసామంటే ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అనేటువంటి జర్నల్ ఎంట్రీ పాస్ చేసాం కదా, దీనికి రిలేటెడ్ మనం అకౌంట్లోకి ఎంటర్ చేసుకున్నాం. సో ఇప్పుడు క్లోజింగ్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ ఏమవుతుందంటేనా మనకు ఖచ్చితంగా అది లయబిలిటీ అవుతుంది. సో ఇప్పుడు లయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో లయబిలిటీ ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం క్రెడిట్లో రికార్డ్ చేస్తాం. సో బై ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్. సో వాల్యూ వచ్చి 19,692. 19,692. నా తర్వాత ఇప్పుడు మనకు సిచ్యువేషన్ ఏంటి, ఇంకా క్లోజ్ చేయడం, అకౌంట్ క్లోజ్ చేయడమే. సో ఎలా చేద్దాం, 39,692. 39,692. సో 31/3/2020 నాటికి రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్లో మిగిలినటువంటి బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ వాల్యూ ఎంత అంటే 19,692. సో ఇక్కడ 1/4/2020 ఓపెనింగ్ బ్యాలెన్స్ 2020 బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 19,692. సో ఇప్పుడు అర్థమైందా, ఇది రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్. అందువల్ల ఇక్కడ బ్రాట్ డౌన్ అలానే కంటిన్యూ చేసుకుంటూ వస్తాం. ఓకే, ఇక్కడ 2 సార్లు రాసామనేటువంటి కన్ఫ్యూజ్ అక్కర్లేదు. సో రీజన్ ఏంటంటే ఇది ఆల్రెడీ అకౌంట్ బ్యాలెన్స్ ఉంది, దీన్ని మనం తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ అయిన తర్వాత ఈ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ కూడా చూసారంటే మీరు బ్రాట్ డౌన్ 19,692 రాశాను. ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ బిగినింగ్ వచ్చినప్పుడు ఇక్కడ రాసుకుంటాం టు ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్ అని 19,692. ఇది నెక్స్ట్ అకౌంట్కి వెళ్దాం, ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్. ఇప్పుడు దీని విషయానికి వస్తే ఇది ఒక ఇన్కమ్, ఇది ఇన్కమ్, ఇది నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం తీసుకోవాలి, నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం తీసుకోవాలి. సో ఇది అయితే మనకు పర్సనల్ అకౌంట్ ప్రకారం తీసుకోవాలి, పర్సనల్ అకౌంట్. ఎందుకంటే రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, అది రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనేటువంటిది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అవుతుంది. సో కాబట్టి ఇది పర్సనల్ అకౌంటింగ్ రూల్. లయబిలిటీస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా, ఆల్ లయబిలిటీస్ ఆర్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంటింగ్ రూల్. లయబిలిటీస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా పర్సనల్ అకౌంట్ కిందకే వస్తుంది. ఎందుకంటే మనం వేరే వాళ్ళకు బాకీ ఉన్నాం, వేరే వాళ్ళకి బాకీ ఉన్నాము అంటే వాళ్ళు గివర్స్ కిందకి ట్రీట్ చేయొచ్చు కదా వాళ్ళని. అందువల్ల లయబిలిటీస్ అన్నీ కూడా పర్సనల్ అకౌంటింగ్ కిందకే వస్తాయి. సరే, ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్కి వెళ్దాం. సో ఇది మనకేంటంటే ఫస్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ 1,25,000. సో టోటల్గా ఆ ఇయర్లో రిసీవ్ చేసుకునే ఇన్కమ్. సో 31/3/2020 ఎండింగ్కి టోటల్గా వచ్చినటువంటి డిస్కౌంట్ వాల్యూ బై క్యాష్ అకౌంట్ ఎంత అంటే 1,25,000. ఈ అమౌంట్ మొత్తం వచ్చింది వాడికి, ఈ పీరియడ్కి మొత్తం వచ్చిన అమౌంట్ ఇది. తర్వాత ప్రజెంట్ ఇయర్లో కొంత యాడ్ అయింది.
సో కొంత యాడ్ అయింది 1/4/2019. ఎందుకంటే ఇది లయబిలిటీగా ఉన్నింది, కానీ కరెంట్ ఇయర్కి వచ్చినప్పుడు దాన్ని కన్వర్ట్ చేసుకున్నాం. సో 1/4/2019 ప్రీవియస్ ఇయర్లో రిసీవ్ చేసుకున్నాడు ఈ అమౌంట్, ఏది 20,000 రూపీస్. సో ఇప్పుడు కరెంట్ ఇయర్కి అది యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని 1/4/2019 అని బై రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్. ఇప్పుడు కంప్లీట్గా మనకు ఎంత వచ్చింది అంటే టోటల్ అమౌంట్ 1,45,000 అయింది కరెంట్ ఇయర్లో కరెంట్ ఇయర్కి సంబంధించిన టోటల్ డిస్కౌంట్ అమౌంట్ ఇది. తర్వాత ఇప్పుడు కొంత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ ఉంది కదా, దాన్ని మనం ఏం చేయాలి, వీ షుడ్ రిమూవ్, మనం దాన్ని డిడక్ట్ చేసుకోవాలి. సో అందువల్ల 31/3/2022 వాల్యూ rebate on bills discount to rebate on bills discount. సో వాల్యూ ఎంత 19,692. సో ఎంట్రీ రాసి మనం చెక్ చేసుకోండి. ఇక్కడ ఎంట్రీ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్ పెట్టు రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అకౌంట్ 19,692. సో ఆ వాల్యూ రాసిన తర్వాత ఇప్పుడు మనకు క్లోజ్ చేయాలి. టోటల్ వచ్చి సో ఇక్కడ 1,20,000 సార్, 1,25,000. సో టోటల్ 1,45,000. సేమ్ ఇక్కడ కూడా 1,45,000. ఇందులో నుంచి 19,692 డిడక్ట్ చేద్దాం. 809లో 6 పోతే 3, 14లో 9 పోతే 5, 3లో 1 పోతే 2. సో 1,25,308. సో దీన్ని ఏం చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. టు P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో 31/3/2020 దీనికి రిలేటెడ్ జర్నల్ ఎంట్రీ పాస్ చేయాలి. సో ఎంట్రీ ఏమొస్తుంది అంటే 31/3/2020 ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్, అంటే ఆ ఇయర్లోకి మనం కన్వర్ట్ చేస్తున్నాం వారికి. డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో వాల్యూ ఎంత అంటే 1,25,308. 1,25,308. So being current year interest and discount value transfer to profit and loss account, సో ఇది మనకు ప్రాబ్లం కంప్లీట్ చేసాంగా, రైట్. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో యూ మే డౌన్లోడ్ ఇట్. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, రైట్. సో నా పేరు ప్రసాద్ అండ్ నేను ఇంటర్మీడియట్, డిగ్రీ, సిబిఎస్ఈ స్టూడెంట్స్కి క్లాసెస్, అకౌంటెన్సీ క్లాసెస్ డీల్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా రిక్వైర్మెంట్స్ ఉంటే దయచేసి కాల్ చేయండి. కాల్ చేశారంటే మీకు నేను రెస్పాన్స్ ఇస్తాను. సో నా నెంబర్స్ ఇవి. ఓకే, సో ఫిజికల్ మోడ్లో అయినా సరే, వీడియో క్లాసెస్ అయినా కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ కాంటాక్ట్ మీ, రైట్. దిస్ ఈజ్ అవర్ యాప్, ట్యూషన్ యాప్. యూ కెన్ డౌన్లోడ్ ఇట్.